ఇప్పుడు మా చిన్న తాతగారైన రవి కుమార్ గారు వాక్యాన్ని చెప్తారు, విని ఆశీర్వాదం పొందుదాం. ప్రియమైన యేసు చెప్పిన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నా.
మరి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ వారి యొక్క అవసరతల కొరకు ప్రార్థించమని మరి కోరగా మేము మా సంఘంలో అనేక మందిగా కూడి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అవసరతలు మాకు తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. మరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ఒకసారి శుభములు తెలియజేస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చూసినట్లయితే, జనసమూహము దేవుని వైపు వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండేది. ఆయన ఆ దోణిల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములనైనా. మా మంచి బోధకుడా తండ్రి, రాత్రి మీరు మాకు బోధించమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, మరి యొక్క 2 దోణిలపై కూర్చొని మీరు బోధించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటల్లో శక్తి ఉన్నది నాయన, జీవం ఉన్నది ప్రభువా, స్వస్థత ఉన్నది నాయన. అటువంటి జీవము కలిగినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బ్రతికింప చేయండి తండ్రి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మా యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది తండ్రి, నిన్ను వెంబడించాలంటే మేము ఏమి చేయవలసి ఉన్నదో మాకు తెలియచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ రాజ్యం సొంతం చేసుకోవాలంటే తండ్రి, నీ యొక్క రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉండాలంటే మాకు కావలసినటువంటి మరి ఆహారం మీరు మాకు దయచేయండి. ఏ విధంగా మేము సిద్ధపాటు కలిగి ఉండాలో మాకు తెలియచేయమని మా ప్రార్థన విజ్ఞాపనని సన్నిధిలో చేర్చుకోమని మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసయ్య నామమున వినయముగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనకందరికీ తెలుసు, ఈ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు గెన్నే సరస్సు తీరమున 2 దోణిలు, ఆ 2 దోణిలు ఎవరివేనంటే పేతురు యోహానుల దోణిలుగా మనం చూస్తున్నాం. 2 దోణిలలో అక్కడ యేసు కూర్చున్నట్లుగా చూస్తున్నాం. 3వ వచనం చూసినప్పుడు సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతయు ప్రయాసపడినా కానీ ఏమీ దొరకలేదు. ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, రాత్రంతయు ప్రయాసపడిన ఫలితము లేదు, జీవితాంతము ప్రయాసపడిన ప్రయోజనము లేదు. మరి ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది అంటే, ఆ 5వ వచనంలో అంటాడు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. మొట్టమొదట మనం గమనించినట్లయితే ఎక్కడ కూర్చున్నాడు యేసుక్రీస్తు? సీమోనుదైన ఒక దోణి ఎక్కి కూర్చున్నట్లుగా చూస్తున్నాం. ఎవరికి చోటిచ్చాడు అంటే, సీమోనుదైనటువంటి ఆ యొక్క పేతురు యొక్క దోణిలో ఎవరికి చోటిచ్చాడు? యేసుక్రీస్తుకి చోటిచ్చాడు. మొట్టమొదట మనం చూసినట్లయితే దేవునికి చోటిచ్చే వారముగా మనము ఉండాలి. దేవునికి చోటిచ్చినట్లయితే మనము దేవునిని మరి ఆహ్వానించినట్లయితే మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి, మన గృహంలోనికి ఆయనను ఆహ్వానించి ఆయనకు చోటిచ్చినట్లయితే అద్భుత కార్యము చూడగలము. ఇక్కడ అద్భుత కార్యము చూసినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా ఏం చేశాడంటే, ఆయన మాట చొప్పున 2 మాట వినుట. మొట్టమొదట యేసుకు చోటిచ్చాడు. 2 ఆయన మాట విన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా రాత్రంతయు మేము శ్రమపడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేపను కూడా మేము పట్టుకొనలేకపోయాం. అయితే నీ మాట చొప్పున వలలు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరి మాట చొప్పున వేశారు? యేసుక్రీస్తు మాట చొప్పున వేస్తే ఏమి జరిగిందనంటే, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా
దేవునికి స్తోత్రం. ఏం జరిగిందండి ఇక్కడ? వారి వలలు పిగిలిపోయేంతగా చేపలు పెట్టారు. రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప కూడా పట్టలేదు. యేసు మాట చొప్పున వలలు వేస్తే ఎన్ని చేపలు పెట్టారంటే వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టినట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని మాట మాత్రము, ఆయన మాట మాత్రము విన్నందుకే ఇంత అద్భుత కార్యము చూసినట్లుగా చూస్తున్నాం. అంతకుముందు మనం చూసినట్లయితే 4వ వచనంలో ఏం కనిపిస్తుందంటే, లోతునకు నడిపించి. ఈ నావలు ఎక్కడికి నడవాలండి? లోతునకు నడవాలి. ఈ పడవ ఎక్కడికి నడవాలండి? లోతునకు నడవాలి. ఒకవేళ మన విశ్వాసము అంతంత మాత్రం ఉంటే కాదు, కానీ లోతైన అనుభవం కలిగి ఉండాలి. క్రీస్తులో మనకు లోతైన అనుభవం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని యొక్క అద్భుత కార్యములు చూడగలము. మొట్టమొదటి దేవునికి చోటిచ్చే వారంగా ఉండాలి. 2 ఆయన మాట వినేవారంగా ఉండాలి. లోతైన అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందనంటే చూడండి 8వ వచనం, ఎప్పుడైతే దేవుని మాట విని మరి వలలు పిగిలిపోయేంత చేపలు పెట్టారో ఆ చేపలు వారు మరి పట్టలేక ఏం చేశారట? సహాయం కొరకే 2 దోణీలను కూడా మరి అడిగినట్లుగా చూస్తాం. ఆ యొక్క అద్భుత కార్యం చూసి ఏం చేశారట సీమోను పేతురు? అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ఏం చేశాడండి? ఆయన ఎదుట సాగిలపడినట్లుగా చూస్తున్నాం. సాగిలపడటం అంటే ప్రభు ముందు సాగిలపడే వారముగా ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగిన వారముగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. సాష్టాంగపడి ఆయన సన్నిధిలో మొక్కే వారముగా ఉండాలి. అబ్రహామును చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం మనకి అక్కడ కనిపిస్తుంది. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు ఆయన ఎదుట నిలవబడగా అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. అక్కడ ఏం చేశాడండి? సింధూర వృక్షము వద్ద 3 మనుషులు దేవుని యొక్క దూతలుగా దేవునిగా అక్కడికి వచ్చినప్పుడు అబ్రహాము వారిని ఎదుర్కొని సాష్టాంగపడినట్లుగా సాగిలపడినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే లోతు కూడా 19వ అధ్యాయం 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ కూడా మరి ఆయన సాష్టాంగపడినట్లుగా చూస్తున్నాం. దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించే వారముగా మనము లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే దేవుని యందు మనం ఎలా ఉండాలంటే సాగిలపడి మొక్కే వారముగా ఉండాలి. సాగిలపడి ప్రార్థించే వారముగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే మోకరించడానికి మన శరీరం అనుకూలించక కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. శరీరం అనుకూలించక నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా కాదు, కానీ దేవుని కోరుకునేది ఏమిటంటే ఆయన సన్నిధిలో వంగి మోకరించి మోకాళ్ళుని సాగిలపడి ప్రార్థించే అనుభవం మనకి కావాలి. అదే లోతైన అనుభవము. అలాగే మరి ఇక్కడ చూడండి 8వ వచనంలో ఆ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. పాపాత్ముడనని చెప్పాను. ఇది ఒప్పుకొనుట. మొట్టమొదట యేసుకు చోటిచ్చే వారముగా ఉండాలి. 2 ఆయన మాట వినేవారముగా ఉండాలి. 3 సాగిలపడే వారముగా ఉండాలి. 4 పాపములను ఒప్పుకునే వారముగా ఉండాలి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పిను. ఆయన పాపములను ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. పాపములను ఒప్పుకొనాలన్న విషయం దావీదు కీర్తన 32వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటే. దావీదు ఏమంటున్నాడంటే, నా దోషములను కప్పుకొనక నా పాపములను నీ ఎదుట ఒప్పుకొన్నాను. ఎవరైతే కప్పుకొనక ఒప్పుకుంటారో వారు ధన్యులు. ఆ పాపములను కప్పుకొనకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారముగా ఉండాలి. అయ్యా నేను పాపిని అని చెప్పి మన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఒక్క మాటతో నీ పాపములు క్షమించబడినవి అని చెప్పి యేసు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలి. ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అని చెప్పేసి ఇక్కడ పేతురు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. పాపములను ఒప్పుకొనాలి. మొదట యేసుకు చోటిచ్చే వారముగా ఉండాలి. 2 మాట వినే వారముగా ఉండాలి. 3 సాగిలపడే వారముగా ఉండాలి. 4 ఒప్పుకునే వారముగా ఉండాలి. 5 భయపడుట. చూడండి 10వ వచనం, అలాగును సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము.
ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యిందు అని సీమోనుతో చెప్పాను. భయపడకుము అన్నారంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆయన భయపడుతున్నట్లుగా చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశ్రయించబడదును. ఈ వచనంలో చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అంటారు. 4వ వచనంలో చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశ్రయించబడదును అని చెప్తుంటారు. అలాగే 34వ కీర్తన వచనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. అంటే దేవుని యందు మనం ఏముండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన దూతలు మనకు కావలి ఉంటాయి, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన ధన్యత మనము పొందుతూ ఉంటాం. అలాగే 9వ వచనం చూసినప్పుడు 34వ అధ్యాయము 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయము వేరు, భక్తి వేరు. భయం ఉంటుంది, భక్తి ఉండదు. భక్తి ఉంటుంది, భయము ఉండదు. ఎందుకనంటే భక్తి అనంటే వెళ్ళి దేవుని ఆరాధించి రావడమే భక్తి. అయితే భయం అనేది అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడవకపోతే దేవుని యొక్క కోపమునకు పాత్రమవుతామనే భయము ఉండాలి. ఆ భయము లేదు, భక్తి ఉంటుంది. భక్తి ఉంటే భయం ఉండదు. కనుక దేవుడు రెండింటిని కలిపి ఉంటాడంటే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జీవితంలో ఆశ్చర్యకార్యములు మనము చూడగలుగుతుంటాం. ఇక్కడ పేతురు యాకోబులు ఏం జరిగిందట? భయపడుతున్నట్లుగా చూస్తున్నాం. భయపడకము, ఎప్పటి నుండి మనుషులను పట్టువాడవై జాలరిగా నేను చేస్తానని చెప్పినట్లుగా చూస్తున్నాం. భయపడవలసిన అవసరమై ఉన్నాము. మొట్టమొదట యేసుకు చోటివ్వాలి. 2 ఆయన మాట వినాలి. 3 ఆయన పాదముల చెంత సాగిలపడాలి. 4 ఆయన పాదముల ముందు మన పాపములను ఒప్పుకొనాలి. 5 ఆయన భయపడేటువంటి గుణం మనకి కలిగి ఉండాలి. ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. 6వదిగా 11వ వచనం, వారు ధోనిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 6 ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి అంటే పేతురు యోహానులు ఏం విడిచిపెట్టారనంటే చాలామంది ఏం చెప్తారంటే ఆ వలలు విడిచిపెట్టారు, ఆ ధోనిలు విడిచిపెట్టారు, లేకపోతే వారి కుటుంబాలను విడిచిపెట్టారని చెబుతూ ఉంటారు. అయితే నేనైతే ఏం చెప్తానంటే సమస్తమును విడిచిపెట్టమంటే నీలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి అసూయను విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టాలి. వీటినన్నిటినీ విడిచిపెట్టినప్పుడే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. నీలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి చెడు కార్యాలను విడిచిపెట్టమంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవ్యాకారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చును. ఇవన్నీ కూడా విడిచిపెట్టే వారముగా ఉండాలి. దేవుణ్ణి మనం వెంబడించాలనంటే, దేవుని బిడ్డలుగా మనం జీవించాలంటే వీటినన్నిటినీ విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-27లో కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటినన్నిటినీ విడిచిపెట్టే వారముగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యము మనం చూడగలము. ఆయన మనతో కలిసి జీవిస్తాడు. ఆయన మనలో ఉన్నాడని మరి రూఢిగా మనం నమ్మాలి అని అంటే మనం ఏం చేయాలంటే మనలో ఉన్న వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి. అప్పుడు ఆయనను వెంబడించే వారముగా ఉండాలి. అప్పుడు మనము ఆయన వెంబడించాలి అని అంటే ఏం చేయాలట? మనలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. పేతురు యోహానులు ఏం విడిచిపెట్టారని అంటే వారికి ఉన్నటువంటి ఆస్తిని విడిచిపెట్టారు, వారికి ఉన్నటువంటి కుటుంబాలను విడిచిపెట్టారు, వారి భార్య బిడ్డలను విడిచిపెట్టారు, యేసుని వెంబడించారు. అంతేకాదు వారిలో ఉన్నటువంటి సమస్తాన్ని, హృదయంలో ఉన్నటువంటి సమస్త చెడును కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా చూస్తున్నాం. ఆయన వెంబడించాలని ఆశపడుతున్నట్లయితే నీలో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాలి. 7వదిగా ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించాలంటే ఏం చేయాలట? ఇవన్నీ విడిచిపెట్టి ఆయన్ను వెంబడించాలి. ఇంకా వెంబడించేవాడు ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 16వ
24వ వచనం చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన సిలువనెత్తుకొని ఉపేక్షించుకొనడం అంటే తగ్గించుకొని ఏం చేయాలి? సిలువనెత్తుకొనడం అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన అనుభవించినటువంటి శ్రమలను మనం కూడా అనుభవించడానికి సిద్ధముగా ఉండాలి. ఆ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ఇక్కడ మరి అలా వెంబడించడానికి పేతురు యోహానులు సంసిద్ధులైనట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 7 కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. యేసుకు చోటిచ్చే వరంగా నువ్వు ఉన్నావా? నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయనకు చోటిస్తున్నావా? 2, ఆయన మాట వినేవారముగా ఉన్నామా? మాత్రము వింటాము, తర్వాత వాటిని విడిచిపెట్టేవారముగా ఉన్నామా? 3వది సాగిలపడేవారముగా ఉన్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నీకుందా? లోతైన అనుభవం నీకుందా? లోతైన అనుభవం లేకపోయినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏదో నామకహ ప్రార్థనకు వెళ్ళి రావడం కాదు, కానీ యేసుక్రీస్తుని మరి వెంబడించేవారముగా మనలో ఉండే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన ఏందో మన పాపములను ఒప్పుకొని ఆయన పట్ల మనము భయభక్తులకు ప్రదర్శిస్తూ మరి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించేవారముగా ఉండాలి. ఆయన వెంబడించడం అంటే ఆయనకు చోటు ఇవ్వడం అంటే పరిపూర్ణంగా చోటిచ్చినట్లయితే అద్భుత కార్యం మనము చూడగలము. కేవలము ఆ ధోనిలో యేసుక్రీస్తు పాదము మోపినంత మాత్రం అక్కడ అద్భుత కార్యం చూసినట్లుగా చూస్తున్నాం. నర్సాపురంలో ఒక విషయం మీకు చెబుతూ ఉన్నా. నర్సాపురంలో ఒక అయ్యగారు ఆ ప్రార్థన చేయడానికి, అద్దరికి వెళ్ళడానికి ఒక ధోని ఎక్కడానికి వెళ్ళి ఉన్నారట. ఆ ధోని ఎక్కిన తర్వాత, ఆ ధోని అవతలకు వెళ్ళిన తర్వాత ఆ వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు, ఆ యొక్క బియ్యము అవన్నిటిని కూడా పట్టుకుని వస్తూ ఉంటే ఆ యొక్క ధోని నడిపేటువంటి వ్యక్తి అన్నాడట, అయ్యా ఈరోజు మా బిడ్డలు పస్తున్నారని చెప్పగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రైసు మనీ కూడా ఇచ్చేసినట్లుగా చూస్తున్నాం. ఇచ్చేసి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఎదురొచ్చారట. వచ్చి ఏమంటున్నారట, ఏమో పిల్లలు ఏం చేస్తున్నారంటే భోంచేసి నిద్రపోతున్నారని చెప్పారట. భోంచేసి నిద్రపోవడానికి ఏమీ లేదు కదా ఇంట్లో అంటే, ఎవరో వచ్చి మరి మీరు ఇమ్మన్నారని చెప్పి రైస్ ఇచ్చి వెళ్ళారని చెప్పారట. అద్భుత కార్యం అలా జరుగుతూ ఉంటాయి. వెంటనే ఆయన ఆశ్చర్యపోయారట. సరే, ఈ విధంగా అలా జరిగిన తర్వాత కొద్ది కాలానికి ఆ ధోని యజమాని ఎప్పుడైతే ఈ దైవ సేవకుడి పాదం ఆ ధోనిలో మోపాడో అనేక రీతులుగా మరి ఆయన అభివృద్ధి పొంది గొప్ప ధనికుడయ్యాడట. ఈరోజు ఆ యొక్క ధోని యొక్క ఆ యజమాని కుమారుడు మరి సింగపూర్, మలేషియాలో షిప్పింగ్ బోటుకి యజమానిగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దైవజనులకు చోటిచ్చారో ఆ ధోని ఆశ్రయించబడింది. అలాగే ఈ దైవజనులు ఎవరైనంటే మరి అనేక మందికి సువార్త ప్రకటించడానికి మరి రేడియో ద్వారా, టీవీల ద్వారా ప్రకటిస్తున్నటువంటి పరంజ్యోతి గారు మనకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. రేచల్ కోమానపల్లి ఆ యొక్క తండ్రి గారు పరంజ్యోతి గారు ఆ యొక్క పాస్టర్ గారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది. అంటే పాస్టర్ గారు ఆ యొక్క ధోనిలో కాలు పెట్టినంత మాత్రాన ఆ ధోని యజమాని ఎంతగా ఆశ్రయించబడ్డాడో ఇక్కడ పేతురు యోహానులు ధోనిలో యేసుక్రీస్తుకి చోటిచ్చినందువల్ల ఏమైందనంటే ఆ యొక్క ధోనిలో అద్భుత కార్యములు చూడగలిగారు. 2 ధోనిలు నిండునంతగా, తండ్రి వలలు పిగిలిపోయినంతగా అద్భుత కార్యం అక్కడ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు నీ కుటుంబంలో అద్భుత కార్యం చూడాలనుకుంటే లోతైన అనుభవం కలిగి దేవునికి చోటిచ్చేవారంగా ఉన్నట్లయితే, దేవుని మాట వినేవారంగా ఉన్నట్లయితే, దేవుని భయభక్తులు కలిగిన వారంగా ఉన్నట్లయితే, మన పాపంలాని చెంత ఒప్పుకొని అయ్యా నా పాపం నేను విడిచిపెడుతున్నాను, నేను వెంబడిస్తున్నాను ఒక తీర్మానం నువ్వు చేసుకున్నట్లయితే నీ కుటుంబంలో అద్భుత కార్యం చూడగలవు. దేవుడు నీతో నివసిస్తూ ఉంటాడు. దేవుడు నీ గృహంలో నివసిస్తూ ఉంటాడు. అటువంటి అనుభవం నీకు కావాలేనంటే నీవు లోతైన అనుభవంలోకి నువ్వు నడవవలసిన వాడమై ఉన్నావు. లోతైన అనుభవం ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేని జీవితంతో నువ్వు నివసిస్తున్నావా? నిస్వార్థమైన బ్రతుకంతా శ్రమతో కూడినదిగా ఉంటూ ఉందా? లేకపోతే ఎంత ప్రయాసపడినా ఫలితం లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా? నీవు నిరాశలో ఉన్నట్లయితే, నిస్పృహలో ఉన్నట్లయితే, వేదనలో ఉన్నట్లయితే ఈరోజే దేవునికి చోటివ్వు. నీ జీవితంలో అద్భుత కార్యము చూడగలుగుతావు. అటువంటి అద్భుతాలు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకును నీ కుటుంబంకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశ్రయించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 నిత్యము దూతలతో భక్తులతో కొనియాడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. తండ్రి ఇదిగో మా కొరకే ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి నీకు చోటిస్తే ఎంత అద్భుత కార్యము చూడగలమో మాకు తెలియచేస్తావు. నీకు స్తోత్రము నాయనా. నీ మాట వినేవారముగా తండ్రి, మా పాపం నీ సన్నిధిలో ఒప్పుకునేవారముగా, నీ యందు భయభక్తులు కలిగిన వారముగా, మాలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించే అనుభవం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి.
ఆశీర్వదించండి. మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించినట్లుగా ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. తండ్రి ఇదిగో ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో సమస్తము నీకే తెలుసును ప్రభువా. ఎవరి అవసరత మరి ప్రతి అవసరత కూడా మీరు తీర్చండి ప్రభువా. ఇదిగో తండ్రి మరి చింతలపూడి ప్రాంతం నుండి ప్రార్థన చేసినటువంటి తండ్రి ఇదిగో మరి రామకృష్ణ కుటుంబం నుండి ప్రార్థిస్తున్నాడు నాయన. భయంతో బాధపడుతున్నాడు నాయన, ధైర్యపరచండి నాయన. అలాగే తండ్రి ఇదిగో మరి రేచర్ల నుండి పట్టవారిగూడెం నుంచి ఫోన్ చేసినటువంటి తండ్రి నీ బిడ్డలు కేశవులు రాణిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబంలో నుండి అస్వస్థతను తీసివేయండి నాయన, జ్వరమును తీసివేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. అలాగే జంగారెడ్డి నుంచి ప్రార్థన చేయమని కోరిన నీ సహోదరుడు రామకృష్ణను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. వారి యొక్క రుణముల నుండి విడుదల కలిగించండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి ఏ పోలవరం నుండి మరి ప్రార్థించమని కోరినటువంటి గీతావాణి కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. వారి కుమారుడికి సంపన్నమైన స్వస్థత దయచేయండి, అతని యొక్క వ్యసనములను విడుదల కలిగించమని అడుగుతున్నాను ప్రభువా. నీ స్తోత్రములు. సమస్తము నీకు సాధ్యమే నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండక నాయన మా ప్రార్థన విజ్ఞాపనని సరిలో చేర్చుకోండి ప్రభువా. నీ దేవులతో నింపండి నాయన. ఏ కుటుంబంలో ఏ అవస్థ చెప్పుకోలేనటువంటి అవసరతలతో ఉన్నారో తండ్రి వారిని అందరినీ మీరు దర్శించండి ప్రభువా. ఈ వాక్యం వినిచున్న ప్రతి కుటుంబను మీరు దర్శించండి, ప్రతి గృహమును మీరు దర్శించండి నాయన. ఆ కుటుంబంలో ఉంటే లోటును మీరు తీసివేయండి ప్రభువా. నీ స్తోత్రములు. నీకు చోటిచ్చి పేతురు యోహానులో అద్భుత కార్యములు చూశారు నాయన. అలాగే తండ్రి నీ మాటలు విన్నటువంటి కుటుంబము నీకు చోటిచ్చే కుటుంబముగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీ మాట వినే కుటుంబంగా చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ రాకడకు సిద్ధపాటు కలిగిన కుటుంబంగా చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. మా ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకొని ప్రతిఫలమును దయచేయమని మా కొరకు త్వరగా వచ్చుతున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.